ఉపవాసము ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేస్తే మంచిది అనే విషయానికి మనం వచ్చినట్లయితే, వాక్యముతో కూడిన ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రతిఫలాలను ఇస్తుంది. ఉపవాస ప్రార్థన మనం చేస్తాం. అన్నపానములు మాని ఉపవాసం ఉండగానే సరిపోతుందా? దాన్నే ఉపవాసం అని అనుకోవాలా? ఒక మాటలో చెప్పాలంటే ఉపవాసం అంటే అది కూడా అనుకోవచ్చు. కానీ ఆత్మీయమైన ఉపవాసం అనేది ఏంటంటే అన్నపానములు మానటంతో పాటుగా ఇంకా ఎన్నో విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినవి ఉంటాయి, అవి పాటించాల్సినవి ఉంటాయి, అనుసరించవలసినవి ఉంటాయి, చేయవలసినవి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం తీసుకోవాలి. వాక్యం మీద ధ్యానం ఉంచాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ముసలమ్మ ముచ్చట్ల మీద కానీ, లోకవార్తల మీద కానీ, జగడములు కలహములు కానీ, కోపావేశములు కానీ, లేదంటే క్షమించలేనటువంటి కఠిన హృదయంతో కూడిన తత్వము కానీ, గుద్దులాడుకుంటూ తన్నులాడుకుంటూ కానీ, విపరీతమైన పనులు భారాలతో నింపబడి ఉపవాసం చేయటం అనేది నిష్ప్రయోజనము అని దైవవాక్యం తెలియజేస్తుంది. ఉపవాసం అంటే అన్నపానములు మానటంతో పాటుగా అనేక విషయాల్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఉపవాస ప్రార్థనలో పొందుపరచబడితే అది గొప్ప ఆశీర్వాదాలను నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది. అట్టి ఉపవాస ప్రార్థనలు దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంటాయి. ప్రభు నీ ప్రార్థనతో ఆయన సమ్మతిస్తాడు, అంగీకరిస్తాడు. నువ్వు మొర్ర పెట్టుకుంటూ ఉండగానే నీ కంఠంలో ఇంకా ప్రార్థన ఉండగానే ఆ ప్రార్థనలకి జవాబులు నువ్వు చూడగలుగుతావు. అందువలన ఉపవాస ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు ఏవేవి నువ్వు కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థనలో, అవన్నీ నువ్వు కలిగి ఉన్నావా లేదా గమనించుకుంటూ ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన వాక్యానుసారమైన ఉపవాస ప్రార్థన చేయటం అనేదే చాలా ఉత్తమమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. దైవజనమా, వాక్యముతో కూడిన ఉపవాసం అనేది నువ్వు చేయటం అనేది చాలా మంచిది. ఇక్కడ మనం గమనించినట్లయితే 119వ కీర్తన 105వ వచనంలో మీరు చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము దీపము లాంటిదన్నమాట. అది ఎటు వెళ్తున్నామో తెలియని వారికి కూడా మార్గాన్ని చూపిస్తుంది. ఏం చేయాలో తోచని వారికి కూడా మార్గాన్ని చూపిస్తుంది. ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారికి కూడా మార్గాన్ని చూపిస్తుంది వెలుగు అనేది. ఆ చీకటిలో, ఆ గాఢాంధకారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ టైంలో ఐస్ క్రీమ్ కావాలనో, లేకపోతే పండ్లు కావాలనో, ఫలాలు కావాలనో కోరుకోడు. అంధకారంలో చీకటిమయంగా ఉన్నప్పుడు తినటానికి ఏమైనా కావాలంటే, తినటానికి నాకేముంది కానీ ఒక టార్చ్ లైట్ ఉంటే ఉండండి, ఎక్కడ అడిగేస్తున్నావు నాకు అర్థం కావట్లా అంటాడు. అలానే నీ జీవితం ఎటు వెళ్తుందో, ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో అనే విషయాలు అయోమయంతో ఉన్నప్పుడు, ఏ డెసిషన్, ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కానప్పుడు, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తే అది ఎలాంటి నష్టం తెస్తుందో, లాభం తెస్తుందో కూడా తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, వివాహ సంబంధాలు 5-6 వచ్చాయి, ఏది ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోకూడదు, ఏది ఎన్నుకుంటే ఏం జరుగుతుంది, ఏది ఎన్నుకోకపోతే ఏం జరగబోతుందో అనే ఒక అయోమయ అవస్థలో ఉన్నప్పుడు, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటానికి నీకు చాలా కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఈ వాక్యము నీకు వెలుగుగా ఉంటుంది. ఎక్కడ అడుగేయాలో అక్కడ అడిగేసే విధంగా, ఎక్కడ స్థిరపరచబడాలో అక్కడ స్థిరపరచబడే విధంగా, ఎక్కడ నిర్ణయాలు ఏ రీతిగా తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా, సరళమైనటువంటి గురి వద్దకే వెళ్ళే విధంగా నేను నడిపించగలిగిన శక్తివంతమైంది నీ పాదములకు దీపం వంటిది దైవ వాక్యమైనది. నీ జీవితం అనే ఈ త్రోవకు వెలుగై ఉన్నటువంటిది దైవ వాక్యమైనది. ఉపవాస ప్రార్థనలో మనం ఉంటున్నప్పుడు వాక్యము మెండుగా దండిగా నీ అంతరంగంలోనికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆ వాక్యము, ఆ ఉపదేశమును నువ్వు వింటూ, చదువుతూ, ఆలకిస్తూ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలని నీ జీవితంలో ప్రభువైన దేవుడు కుమ్మరించడం అనేది నువ్వు చూడగలుగుతావు. ఇక రెండవదిగా ఉపవాస ప్రార్థన అనేది ఎలా చేయాలి? ఆడుతూ పాడుతూ చేయొచ్చా ఉపవాస ప్రార్థన? అక్కడ ఇక్కడ కొంతసేపు రోడ్డు మీదకి వెళ్ళి కాలక్షేపం చేసి, చిట్ చాట్ చేసి, బడ్డీ షాప్ దగ్గర కూర్చొని న్యూస్ పేపర్ కొంతసేపు చదువు వచ్చి, మరలా కూడా ఎవరైనా వస్తే కొంతసేపు వాళ్ళతో గడిపి, ఆ తర్వాత వచ్చేసి కాలక్షేపాలు అయిపోయిన తర్వాత ఉన్న సమయంలో ఎలాగో తిండి మానేశాను కాబట్టి కొంచెంసేపు ప్రార్థనలో ఉందాం, సరిపోతుందిలే అనుకుంటే అది నీకు మంచిగా ఉంటుందంటే కానే కాదు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ వాక్యములో ఉండాలి, ఉపదేశములో ఉండాలి. నీ సమయాన్ని ఆ విధంగా గడపటానికి నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. రెండవదిగా పూర్తిగా సమయం దేవునికి ఇచ్చేసేయాలి. సమయం దేవునికి ఇచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొవాలి. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, పాత క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉంటున్నప్పుడు వారు సమయాన్ని దేవుని సన్నిధిలో మాత్రమే గడిపారు. వారు అధికమైన సమయాన్ని
దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకోవటానికి, మొర్ర పెట్టడానికి, పశ్చాత్తాపడటానికి, కన్నీరు కార్చడానికి, మనస్సు నిలుపుకొని దేవునితో మాట్లాడటానికి, అంగలార్చడానికి, వారికున్న పరిస్థితులు ఏంటి, ఘోరమైన పరిస్థితుల వలన వారి జీవితం ఎలాంటి అంధకారంలోకి నెట్టివేయబడింది, వారికి కలిగినటువంటి కష్టాలేంటి, వారికి వచ్చిన అవమానాలేంటి, వారి జీవితంలో వారు పడుతున్నటువంటి ఇబ్బందులేంటి అనేవి చెప్పుకోవటానికి సమయం వారికి కావాలి. ఆ సమయము ఉపవాస ప్రార్థనలో దేవునికి మీరు ఇవ్వాలి. సమయం ఇచ్చి కొన్ని గడియలు, కొన్ని గంటల సమయాన్ని దేవుని సన్నిధితో గడిపి నువ్వు ప్రభు యొక్క సన్నిధిలో ఏకాగ్రత నిలిపి ప్రార్థన చేయగలిగితే తప్పక ఉపవాస ప్రార్థనకి వెంటనే నువ్వు జవాబుల్ని చూడగలుగుతావు దేవుని బిడ్డ. 62వ కీర్తన 5 నుండి 6 వచనాలు. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నీకు జీవితంలో నెమ్మది లేకుండా కలవరముతో కూడినటువంటి పరిస్థితులు, ఎవరో నీ వెనక నుండి తరుముతున్నట్లుగా, ఒక మనశ్శాంతి లేకుండా, ఒక తృప్తి లేకుండా, కొంచెం సేపు అయినా సరే అలసట తీర్చుకోవడానికి కూడా నాకు సమయం లేదే అనేటువంటి ఒక బడలిక, ఒక జీవన శైలి, ఒక కుటుంబ వ్యవస్థ అంత బాధాకరమైనదిగా నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డ నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుతుంది. పద దేవుని సన్నిధికి వెళ్దాం. నిరీక్షణ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దాం పద. సమాధానం ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్దాం పద. ఏ దేవుడు మనకి జవాబిస్తాడో ఆ దేవుని సన్నిధిలోనే గడుపుదాం పద. ఇప్పటి వరకు ఊరంతా పరిగెత్తావు, నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేశావు, ఎన్నో రికమెండేషన్ల వెంట పరిగెత్తావు, సీటు కోసం ప్రయత్నం చేశావు, లోను కోసం ప్రయత్నం చేశావు, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశావు, డాక్యుమెంట్స్ మరలా ఎవరి దగ్గర ఉన్నవి అవి విడిపించుకోవడానికి ప్రయత్నం చేశావు, భూ వాగ్వివాదాల్లో ఎన్నో వాదనలు జరిగాయి, ఎన్నో కోర్టు కేసులు అయ్యాయి, అయినా ప్రతిఫలం నీకు కలగలేదు. ఎన్నో వివాహ సంబంధాలు వచ్చాయి, కానీ ఒకటి కూడా కుదరట్లేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళావు, ఎన్నో మందులు వాడావు, అయినా గర్భఫలం రాలేదు. పరుగులు పెట్టి పెట్టి అలసిపోయినటువంటి నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి, ఏ విషయంలో నువ్వు అలసిపోయావో, ఏ విషయంలో నువ్వు విసిగిపోయావో, ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోయావో, అలాంటి విషయాలు నీకు సంభవించినప్పుడు నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి, పద దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సమయాన్ని గడుపుదాం. ఆ దేవుని సన్నిధిలోనే మనం నిరీక్షణకు ఆధారభూతుడైన దేవుని మీద మనం మనస్సు నిలుపుకుందామని అనుకోవాలి. యవన బిడ్డలు అనుకోవాలి, యవన కాలంలో అనేక యవన ఇచ్చల్లో పడిపోయి, యవన జీవితంలో అనేక పొరపాట్లు చేసి, తల్లిదండ్రులను బాధపెట్టి, జీవితాన్ని బాధపరుచుకొని, నిష్ప్రయోజనమైన పాత్రగా నా తొందరపాటుతనమే కదా, నా యొక్క మనస్సును నేను నమ్ముకోవటం వల్లే కదా, నా సొంత ప్రవర్తన, నా స్వ అభిప్రాయానికి నేను ప్రాధాన్యత ఇచ్చడం వల్లే కదా, దైవస్వరాన్ని వినకపోవటం వల్లనే కదా ఈరోజు నాకు ఇంత నష్టం కలిగింది అని యవనస్తుడు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే యవనస్తుడు అనుకోవాలి. అలాంటి యవనస్తుడు కూడా ఇంకేముంది, నా జీవితంలో ఇన్ని విధాలుగా నేను నిష్ప్రయోజనకు అయ్యాను కాబట్టి, ఇన్ని సబ్జెక్టులు నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇంక నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను అనుకోకూడదు. నీ యొక్క నిరీక్షణ నీ దేవుడై ఉన్నాడు. నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి, పద వెళ్దాం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడుపుదాం. నా నిరీక్షణకు ఆధారం నా దేవుడే, ఆయన నాకు మరలా నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడని నువ్వు చెప్పుకోవాలి. యవన ధర్మ నిరుత్సాహానికి లోనవద్దు. ఈ రోజున అన్ని వ్యాధుల కన్నా భయంకరమైన వ్యాధి ఏంటో తెలుసా? మానసిక వ్యాధి, మానసికమైన ఆందోళన. నీలో గూడు కట్టుకున్న కొన్ని భయాలు, నీలో గూడు కట్టుకున్న కొన్ని ఆందోళనలు, నీలో ఉన్న కొంత న్యూనతాభావం, తోటి స్టూడెంట్స్తో, తోటి విద్యార్థులతో పోటీ పడలేని తత్వాన్ని చూసి వారితో పాటు పరిగెత్తలేకపోతున్నానని చెప్పి నీలో ఏదో అసమర్థుడిని నేను అనుకుని భ్రమపడే ఆ స్థితి నిన్ను ఇంకా అసమర్థుడిగా చేస్తుంది. మీలో ఏ ఒక్కరూ అసమర్థులు కాదు. దేవుడు పుట్టించిన ప్రతి బిడ్డ కూడా ప్రయోజకులే, ప్రతి ఒక్కరూ ప్రయోజకులే. ఏ పువ్వుకు ఉండాల్సిన అందం ఆ పువ్వుకుంది. మల్లె పువ్వు చాలా చిన్నది, తామర పువ్వు చాలా పెద్దది. అంత మాత్రాన పెద్ద పువ్వుని చూసి చిన్న పువ్వుని చిన్న చూపు చూడం కదా. చిన్న పువ్వుకు ఉండాల్సిన సువాసన చిన్న పువ్వుకుంది, దానికి ఉండవలసిన విలువ దానికుంది. పెద్ద పువ్వుకి ఉండవలసినటువంటి విలువ దానికుంది. అన్ని సందర్భాల్లో పెద్ద పువ్వుని తెచ్చి వాడటానికి అవ్వదు. డెకరేషన్స్ కూడా చిన్న పెద్ద అన్నీ కూడా కలిపి ఉండాల్సిన పరిస్థితులు. అందువలన నీవు చాలా విలువైన వ్యక్తివి దేవునికి. లోకంలో ఉన్న పెద్ద పెద్ద వాటిని చూసి నేను చిన్నవాడిని, నా జీవితం చాలా చిన్నది, నాకు చాలా తక్కువ జ్ఞానం ఉంది, తక్కువ మార్కులు వచ్చాయి, నా తలాంతులు, నా టాలెంట్స్ నాకు తక్కువ ఉన్నాయని భ్రమపడద్దు. నీలో ఉన్న చిన్నదాన్ని కూడా దేవుడు విలువైన దానిగా మార్చగలడు. హల్లెలూయా. అవును, నీలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని గొప్ప జ్ఞానంగా దేవుడు చేయగలడు. సమయాలు చక్కగా సద్వినియోగపరుచుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీలో ప్రతి ఒక్కరూ ప్రయోజకులే. నిష్ప్రయోజకుడని దేవుడు అనొద్దన్నాడు. ఎవరిని నిష్ప్రయోజకుడు అనొద్దన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు.
ఒకవేళ ఘనహీనమైన పాత్రగా నువ్వు ఉన్న ఘనమైన పాత్రగా దేవుడు చేస్తాడు. ఆయన గొప్ప సంకల్పం కలిగినటువంటి వాడు. అందువలన ఆ సంకల్ప బలము కలిగిన ఆ దేవుడే నీలో కూడా గొప్ప సంకల్పాన్ని ఆయన నూతనంగా పుట్టించగల శక్తిమంతుడు. కొన్నిసార్లు నీ తలాంతులను నమ్ముకోవటం కన్నా, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవటం కన్నా, దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుంటే ఆయన నిన్ను హెచ్చయిన స్థలముల్లోనికి హెచ్చించబోతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. నిజమైన ఓటం అంటే ఏంటో తెలుసా? పడినవాడు పడిపోయిన స్థితిలోనే ఉండి ఏడుస్తూ కూర్చుంటే అది అసలైన ఫెయిల్యూర్. నువ్వు 7 సార్లు పడ్డప్పటికీ కూడా లేవాలని ప్రయత్నం చేసేవాడే గెలుపు పొందేటువంటి వాడు. అందుకనే దేవుడు కూడా అన్నాడు, నీతిమంతుడు 7 సార్లైనా పడతాడు కానీ తిరిగి లేస్తాడు. హల్లెలూయా. అవును, పడిపోయాను, ఓడిపోయాను, ఫెయిల్ అయిపోయాను అని బాధపడుతూ కూర్చునేవాడు వారి జీవితం అంతా అంతే ఉంటుంది. ఆ ఏడుపుతోనే వెళ్ళిపోవాలి. అది కాదు జీవితం అంటే. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా సరే నువ్వు లేవటానికి నా దేవుడు చేయూతనిస్తాడు. నేను లేస్తాను. నా చెయ్యి బలహీనమైన నేను ఏ దేవుడు చేపట్టుకున్నానో ఆ దేవుని హస్తము బలిష్టమైన హస్తము. దేవుని హస్తము బలిష్టమైన హస్తం. యాకోబు ఇంటి దగ్గర నుంచి ఒంటరిగా ప్రయాణమయ్యాడు, యవనస్తుడిగా ఉన్నాడు. అలాంటి వాడు బలమైన దేవుని హస్తాన్ని పట్టుకున్నాడు. బలిష్ఠుడైన దేవుడే యాకోబుని ఆస్వాదించాడు. ఈరోజు తల్లి లేదనో, తండ్రి లేదనో, అనాథగా ఉన్నానో, హాస్టల్లో ఒంటరిగా పెరుగుతున్నానో, అలా ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ పిటీకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చోవద్దు. సానుభూతిలోకి వెళ్ళొద్దు. సానుభూతిలోకి వెళ్తే నీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది, మానసిక క్షోభకు గురవుతావు. అలాంటి స్థితి మన మనసుకు అసలు అది అబ్బదు, మనకు అది వద్దు. అసలు దేవుడు నిన్ను ఉత్సాహపరిచేవాడు, ఆయన నిన్ను ఉజ్జీవపరిచేవాడు. అనాథులనైనా సరే, దీనులనైనా సరే, ఆయన తండ్రి లేని బిడ్డలైనా, తల్లి లేని బిడ్డలైనా, విధవరాండ్రనైనా, ఒంటరి వారినైనా, విడనాడబడినటువంటి వారికి కూడా దేవుడు తన బలమైన చేయూతనిచ్చి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలమైన చేతిని పట్టుకుంటా అన్నవారు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం, చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఉపవాస ప్రార్థన అనేది ఎలాంటి ప్రార్థన, ఉపవాసంలో మనం కలిగి ఉంటే ఆ యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తాయో నేను మాట్లాడుతూ ఉన్నాను. వాక్యము కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు సమయాన్ని తప్పకుండా దేవునికి ఇవ్వాలి. మూడవదిగా ఆరాధన మనం దేవునికి చెల్లించాలి. ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధనలో దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. మత్తయి సువార్త 14:23 మత్తయి సువార్త 14:27 నుండి 33 వచనాల్లో కూడా అనేక విషయాలు. ఇవన్నీ కూడా మనం ఆరాధిస్తున్నప్పుడు, సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, వాక్యము మనం వింటున్నప్పుడు మనలో విశ్వాసం అనేది అభివృద్ధిలో రావటం మనం చూడగలుగుతాం. మనలో ఉన్న విశ్వాసం పొంగి పొరలటం అనేది మనం గమనించగలుగుతాం. ఎక్కడ విశ్వాసం అనేది దేవుని ప్రజల్లో ఉంటుందో అక్కడ మహిమగల దైవ కార్యాలు అనేవి జరగటం ప్రారంభమవుతాయి. అందువల్ల నేను ఉపవాసం ఉన్నానులే, నాకు నచ్చినట్టు నేను, నీకు నచ్చినట్టు నీవు మన సమయాలను గడిపితే దానివల్ల ప్రతిఫలం రాదు. కానీ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా, ఏ రీతిగా వాక్యలేఖనాలను ఆధారం చేసుకొని చేయాలో ఆ రీతిగా చేస్తేనే ప్రతిఫలం అనేది మనం చూడగలుగుతాం. ఇక 4వదిగా ఉపవాస ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు సహవాసం కూడా చాలా మంచిది. వ్యక్తిగతంగా నువ్వు చేసుకునే ఉపవాస ప్రార్థన ఉంటుంది, అలానే సమాజంగా కూడి చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన కూడా ఎంతో మంచిది. అలానే సహవాసం అంటే కేవలం తోటివారు అందరితో కలిసి కూర్చొని చేసే ఆ సహవాసం మాత్రమే కాదు, కానీ నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవునితో కూడా నువ్వు సహవాసం చేయాలి. ప్రార్థనలోనే ఉన్నాం కదమ్మా, ఉపవాసంలోనే ఉన్నాం కదా, మరి సహవాసం చేయకపోతే ఇంకేం చేస్తావంటే అక్కడ గమనించాల్సిన విషయం ఉంది. నీవు ఏకాగ్రత నిలుపకుండా నీకున్న గడియల్ని నీవు వ్యర్థపుచ్చినట్లయితే నువ్వు అక్కడ దేవునితో నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఆ సహవాస విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా ఉన్నట్లే. ఆ ప్రభు మాటల్ని గట్టిగా నీ హృదయం పట్టుకోకపోతే అది నీకు నిష్ప్రయోజనంగానే ఉండబోతుంది. దేవుడు వాక్యము ఎవరిలో ఉంటుందో వారు బహుగా ఫలిస్తారు. ప్రభువైన దేవుడు అదే కదా యోహాను సువార్త 15 ఆయన ఏం సెలవించాడు? నేను మీలోను, మీరు నాలోను, నా మాటలు మీలో ఉన్నట్లయితే మీ సంతోషము పరిపూర్ణమగినట్లు నా నామములో ఏదైనా అడగండి, దాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. మీరు ఫలించటం అనేది నాకు ఇష్టం అన్నాడు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అనగా ఏమిటి దీనిలో ఉన్న అర్థము? ఏమిటి సహవాసం అంటే?
తండ్రి అయిన దేవునితో నీ సహవాసము, ఆయనలో నువ్వు, ఆయన మాటల్లో నువ్వు వింటున్నప్పుడు, ఉపవాసంలో నువ్వు ఉంటున్నప్పుడు, ప్రార్థనలో నువ్వు ఉంటున్నప్పుడు ప్రభువుతో నీ అనుబంధం అనేది బలముగా ముడిపడుతుందా? దేవుని మాటల మూటలు నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోగలుగుతున్నావా? అవి నీ అనుదిన జీవితంలో, నీ ప్రవర్తన రూపంలో, నీ క్రియల రూపంలో, నీ కార్యక్రమాల రూపంలో వాటిని అనుసరించగలిగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావా? ఆ ప్రత్యేకించబడిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు, కట్టడలు నీ జీవితంలో పాటించడానికి నువ్వు అధికమైన ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? వీటన్నిటినీ కూడా సహవాసం అనే లెక్కలోనికి తీసుకోవచ్చు దేవుని బిడ్డలారా. ఎవరైతే ఈ దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారిని ప్రభువు ద్రాక్షావల్లితో పోల్చాడు, ఖర్జూర వృక్షంతో కూడా పోల్చాడు. ఇంకా మనం చూసినట్లయితే తాళ వృక్షంతో కూడా పోల్చాడు. ఖర్జూర వృక్షము, తాళ వృక్షము, కొబ్బరి చెట్టు, తాటి చెట్టు ఇవన్నీ కూడా తిన్నగా ఎదిగాయి అన్నమాట. అవును, ఇవన్నీ చాలా తిన్నగా ఎదుగుతూ ఉంటాయి. అందువల్లనే ప్రభు అయిన దేవుడు మనల్ని పోల్చడం కూడా వంకర టింకర చెట్లతో ఆయన పోల్చలేదు. కానీ ఆ ఒలీవ చెట్టు, ఖర్జూర వృక్షము, నిరవంజి చెట్టు అనే మాటలు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. ద్రాక్ష చెట్టు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ఈ యొక్క చెట్టులతో పోల్చుకొని అంత మంచిగా మన బ్రతుకులు, మన జీవితాలు ఉండాలని కోరుకునేవారు ఎవరైనా ఉంటారో, అన్ని విధాలుగా మనం బాగుపడాలని కోరుకునేవాడు దేవుడు. ఆ తర్వాత కోరుకుంటే ఇంకెవరైనా ఉంటే నీ తల్లిదండ్రులు కోరుకుంటారు, నీ కుటుంబంలో నీ భార్యాభర్త కోరుకోవచ్చు, నీ క్షేమం కోరేవారు కోరుకోవచ్చు. కానీ సంపూర్ణముగా నువ్వు అన్ని విధాలుగా నీ ఏరు మొదలుకొని, నీ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ జీవితం అంతా బాగుండాలని కోరుకునేవాడు నీవు నేను సేవించుచున్న దేవుడై ఉన్నాడు. అందుకని ఆయా విధమైనటువంటి మంచి ఫలభరితమైన చెట్లతో ఆయన మనల్ని పోల్చుకున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే 92వ కీర్తన 12వ వచనంలో నీతిమంతులు ఎలా ఫలిస్తారంట, ఎలా మొవ్వ వేస్తారంట? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుతారు. దేవదారు వృక్షం ఎలా ఎదుగుతుందో అలా ఎదుగుతారు. ఖర్జూర వృక్షంలో మొవ్వ వేస్తారని రాయబడి ఉంటుంది. ఖర్జూర వృక్షం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే, నాటబడిన చోటే ఈ ఖర్జూర వృక్షం స్థిరంగా ఉంటుంది. 95 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది. ఎప్పుడూ ఖర్జూర వృక్షం చిగురు పెట్టే ఉంటుంది. దాదాపుగా ఒక 100 అడుగులు పైగా ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. 8 రకాల విటమిన్స్ ఖర్జూరం పండులో ఉన్నాయంట. దీనిలో ఉన్న ప్రతి భాగము కూడా పనికొస్తుంది. క్రీస్తు పూర్వము 6000 సంవత్సరాల నుంచి కూడా ఈ ఖర్జూర చెట్టు అనేది ఉన్నది. మన ప్రభువైన దేవుడు నీతిమంతులు, దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడిన తన ప్రజలకి ఏ రీతిగా పోల్చుకున్నాడు చూడండి ప్రియులారా. ఆయన ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు అన్నాడు. ఇక ఒలీవ చెట్టు వలె నీ బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారన్నాడు. దేవదారు వృక్షం ఎదిగినట్లుగా వారు ఎదుగుతారు అని ప్రభువైన దేవుడు అంటున్నాడు. ఇంకా పరమగీతాలు 7వ అధ్యాయం 7వ వచనంలో మరొక మాట ఉంటుంది. నీవు తాళ వృక్షం అంత తిన్నని దానవు, తాళ వృక్షం అంత తిన్నని దానవు. ఈ చెట్టు తిన్నగా ఉంటుందంట. దీనిలో ఎక్కడ వంగిపోవటం కానీ, వంకర టింకరగా ఉండటం కానీ ఏమీ లేదంట. మనం కూడా మన జీవితంలో తిన్నని మార్గాన్ని ఎన్నుకోమని అన్నాడు. సత్యము, మార్గము, జీవమై ఉన్నటువంటి ఆ యొక్క రక్షించే మార్గమే, ఆ జీవ మార్గాన్నే మనం ఎన్నుకోమన్నాడు. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో భిన్న భక్తులు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, భిన్న విధానాలు ఉన్నాయి, భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నాయి. నువ్వు మాత్రం యేసయ్య మార్గము, తిన్ననైన మార్గము, ఆ తిన్ననైన మార్గమునే ఎన్నుకొని ఆ యొక్క జీవం కలిగినటువంటి ఆ దేవుని యొక్క తిన్ననైన మార్గంలోనే నువ్వు వెళ్ళుట ఎంతో మంచిది. ఇక్కడ పరమగీతాలు 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నీవు తాళవృక్షం అంత తిన్నని దానవు. తిన్నని మనస్సు మనం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో తిన్నగా నిలకడగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలోనే మనం ముందుకు వెళ్ళి అబద్ధ బోధల్లోనూ, అసత్య బోధల్లోనూ మరులు గొల్పబడి దేవుళ్ళలోంచి తప్పిపోకుండా సత్యమైనటువంటి అపోస్తుల యొక్క బోధలో అంటుకట్టబడి దేవుని కృపలో కొనసాగాలి. లోకం యొక్క మరులు గొల్పేటువంటి లోక ఆకర్షణల వైపు నువ్వు తిరగకుండా ఈ యొక్క జీవ మార్గమునే, ఈ స్వార్థ మార్గమునే దేవుడు నిన్ను ఏ పునాది మీద కట్టాడో ఆ యొక్క పునాది మీద నువ్వు బండ మీద కట్టబడినట్లుగా స్థిరపరచబడిన వ్యక్తిగా, కదల్చబడినటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితాన్ని దినదినాభివృద్ధి పరుచుకుంటూ దేవుని రాకడ కొరికే నువ్వు, నీ ఇల్లు, నీ ఇంటి వారు సిద్ధపడాలి. ఈ తిన్ననైన మార్గాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనమా, వంకరలేనటువంటి యాకోబు అని సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలీల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. ఇంకా 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. శ్రేష్టమైన
చక్కని మార్గమును మీకు బోధిస్తానన్నాడు. ఏ దేవుడినైతే నువ్వు నేను సేవిస్తున్నామో ఆ దేవుడు మనకు చక్కటి మార్గములు బోధించేవాడు. ఆయన చక్కగా జీవించడానికి, బ్రతకటానికి ఆయన ఎన్ని విధాలైన హితబోధలైనా చేసి నిన్ను బలపరిచే దేవుడు. అందువలన ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, దేవుడు నన్ను శోధించాడు, దేవుడు నాకు నష్టం తెచ్చాడు, దేవుడు నాకు ఈ కష్టం తెచ్చాడని పొరపాటు నన్ను క్షమించమని అడగాలి అనకూడదు. నీ స్వకీయ అపరాధముల వల్ల నువ్వు ఏడవబడి, నీ యొక్క కలవరంతో, నీ కంగారుతో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకోకుండా నీ పొరపాట్లు నువ్వు చేసి, నీ యొక్క స్వలాభం కొరకు నువ్వు చేసి, నీ స్వచిత్తం కొరకు నువ్వు చేసుకొని, నీ యొక్క స్వకీయ సుఖ ఆవేశాల కొరకు నువ్వు చేసుకొని నష్టాలు పాలైపోయిన తర్వాత, కష్టాలు పాలైపోయిన తర్వాత దేవుడు నాకు ఎందుకు ఎంత శోధన తెచ్చాడు, దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చాడని బాధపడటం అనేది సబబు కాదు. బుద్ధిహీనత వల్లనే నువ్వు నష్టపోయినా, లేదంటే ఇతరుల యొక్క మోసయుక్తమైన తంత్రములో నువ్వు పట్టబడి నువ్వు మోసపోయినా, ఏ స్థితిలో నువ్వు ఈరోజు పట్టబడి ఉన్నా, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీకు గొప్ప విడుదలని ఇవ్వబోతున్నాడు. నిన్ను పట్టిన ప్రతి బంధకము యేసు నామములో తెగిపోవునుగాక, నీకు విడుదల కలుగునుగాక. నీ బంధకముల నుంచి, నిన్ను పట్టినటువంటి ప్రతి విధమైనటువంటి శోధనా బాధల నుంచి, నీ మీద మోపబడిన అపవాది కాడి నుండి యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. ప్రతి సంఖ్యల నుంచి విడుదల నీకు కలుగునుగాక. ప్రభువైన దేవుడే నీకు సహాయకుడిగా ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. అందువలన ఇక్కడ సంఖ్యాకాండం 23:21 చూస్తే, ఇజ్రాయిల్లో ఏ వంకరతనము లేదు. నీ దేవుడు వంకరగా ఉన్న నీ జీవితాన్ని బాగు చేసేటువంటి వాడు. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గములు నీకు బోధించేవాడు. 2 పేతురు రాసిన పత్రిక 2:15 ఉంటుంది, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. త్రోవ తప్పిపోవద్దు దేవుని బిడ్డ. తిన్నని మార్గమును వీడ్చాడు బిలాము. ప్రవక్త అయితే ఏంటి, అభిషేకం పొందిన వాడైతే ఏంటి, బుద్ధి గడ్డి తింటే ఎలాంటి వాడైనా సరే అపవాది వాడుకుంటాడు. అందువలన దేవుడు ఎక్కడ ఏ స్థితిలో నిలబెట్టాడో, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండాలి, పవిత్రుడు పవిత్రుడుగా ఉండాలి, భక్తుడు భక్తుడుగానే ఉండాలి, హితోపదేశకుడు దాని తగినటువంటి హితోపదేశములతోనూ ఉపదేశముతోనూ బోధించేవాడు ఆ బోధలో నడవాలి, ఆ బోధను అనుసరించాలి. ఉపదేశించువాడు అది చేయగలిగిన వాడిగా కూడా ఉంటూ, తను తాను మాదిరిగా కనపరుచుకుంటూ, మందకు మాదిరిని కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ బిలాము మందకు మాదిరిగా ఉండవలసినటువంటి వాడు ఆ తిన్ననైన మార్గమును వదిలేశాడంట. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పైన మార్గమును బట్టి త్రోవను తప్పిపోయారు అనేక మంది. అలా నువ్వు త్రోవ తప్పిపోవద్దు, అలాంటి భ్రష్టత్వానికి నిన్ను అప్పగించుకోవద్దని వాక్యం తెలియజేస్తుంది. ఈ అన్యోన్యమైన సహవాసంలో నువ్వు ఉంటే వెర్రితనములోనికి, అజ్ఞానములోనికి నువ్వు పడిపోకుండా, ఈ అన్యోన్యమైన సహవాసం వలన దైవజ్ఞానము నిన్ను మెండుగా ఏలుపడి చేయటం వలన పైనుంచి వచ్చిన దైవజ్ఞానంతో ఈ లోక యాత్రలో నువ్వు సజావుగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలవు, ముందుకు నువ్వు నడిపించుకోగలవు, ముందుకు నువ్వు సాగిపోగలవు. అందుకనే దైవవాక్యంలో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 4:9, 10, 12 ఉంటుంది, ఇద్దరు సమ్మతించడం వలన, ఇద్దరు ఏకీభవించడం వలన ఎంత మేలు జరుగుతుంది, ఒంటిగాడై ఉండటం వలన ఎంత నష్టం జరుగుతుంది. ఈ భూలోక యాత్రా జీవితంలో మనకు మనంగా బ్రతికి బట్టగట్టాలంటే అవ్వదు దైవజనమా. మన పరలోకమందున్న దేవునితో కలిగిన అన్యోన్యమైన సహవాసమే మనకు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నది. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఆ తర్వాత మరి 12 కూడా మీరు చూడండి, ఒంటరి యగునొకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కాడి వాడిని నిద్రింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అవును, బలమైన పటిష్టమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ బండ మీద కట్టబడటానికి తన సంఘాన్ని ప్రభువైన దేవుడు ఎంత గొప్పగా ఆయన స్థిరపరచుకున్నాడు. దాన్నే సహవాసం. దేవుని బిడ్డ, ఈ అన్యోన్యమైన సహవాసాన్ని విడిచిపెట్టకు. ఈ అన్యోన్యమైన సహవాసం నుంచి దూరంగా వెళితే తోడేళ్ళు బయట ఉంటాయి. గొర్రెలు దొడ్డిలో ఉంటేనే భద్రత అన్నవారు యేసయ్య నామానికి స్తోత్రాలు చెల్లించండి. మరి గొర్రెల దొడ్లో ఉండటం మాత్రమే కాదు, మంచి ప్రధానమైన కాపర్ని కలిగి ఉండి ముందుకు సాగుట ఇంకా గొప్ప భద్రత అన్నవారు యేసయ్య నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? అవును ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో సహవాసం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవునితో నీ బంధము ముడిపడుతుంది. అది గొప్ప అనుబంధంగా మారుతూ ఉంటుంది. అది బలమైన బంధంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఆ యొక్క ప్రార్థన తర్వాత, ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత చూడండి, మీ ఒక ఫ్రెష్ వాటర్ లాగా మురికి నీళ్లు పోయి స్పష్టమైన స్ఫటికము లాంటి ఒక స్పష్టమైనటువంటి నీళ్లు, ఆ స్వచ్ఛమైన నీళ్ళు ఎలా ఉంటాయో
అలా నీ యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడుతూ నువ్వు గమనించగలుగుతావు. నీ తలంపులు పవిత్రపరచబట్టు నువ్వు చూడగలుగుతావు. నీ యొక్క తలంపులే నీకు బరువు భారం, నీ మానసిక క్షోభే నీకు బరువు భారం, నీ కుటుంబంలో ఉన్న ఒత్తిడిలే నీకు బరువు భారం, నీ కుటుంబంలో మనశ్శాంతిని పోగొట్టుకొని ఐక్యతను పోగొట్టుకోవటమే నీ బరువు, నీ ఒత్తిడికి గల కారణం. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు అవగాహన లేకుండా రోజు గొడవలు జరుగుతుంటే అదే నీవు ఆవేదనతోనూ అభద్రతతోనూ నిద్రలేని రాత్రులు గడపడానికి గల కారణం కూడా అదే అయి ఉండొచ్చు దేవుని బిడ్డ. అంటే ఒక కుటుంబంలో ఉండవలసిన సహవాసం మంచిగా లేకపోతే అది బరువుగా భారంగా మారుతుంది. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా సరే ఒక బరువుగా భారంగా ఉంటే నీ కాడిని, బరువైన కాడిని విరగొట్టే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, ఫలము రాబోతుంది దేవుని బిడ్డ. అవును, సకల భారము మోసుకొని పోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, బరువైన కాడిని నాకివ్వండి, సులువైన కాడిని మీరు తీసుకోండి. ఎంత బరువైన కాడి అయినా దాన్ని విరగగొట్టుట నా స్వాధీనము అంటున్నాడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు భద్రపరిచి మిమ్మల్ని దీవించును గాక. 3 రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్లో. తేదీలు ఫిబ్రవరి నెల 8, 9, 10 తేదీలలో, గురు, శుక్ర, శనివారాలలో. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమగును. సిస్టర్ శైలాపాలు గారి యూట్యూబ్ ఛానల్లోను జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రవచన వాక్కులు, శ్రేష్టమైన దేవుని వాగ్దానాలు, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు దేవుని సన్నిధిలో గడిపే అద్భుత అవకాశం. ప్రపంచ దేశాల నుండి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడుచున్నారు. మీరును కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. ముఖ్య గమనిక: ఆఖరి రోజు ఉపవాస ప్రార్థన ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ KJR గార్డెన్స్ లో జరుగును. డోంట్ మిస్ ఇట్.